సాస్ టీవీ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సిటీ అభ్యర్థి నారాయణ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ ఎన్నికల్లో ప్రతి గడపకి వెళ్తూ ఉన్నారు కదా, ప్రజల నుంచి అసలు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన ఉందండి. ఆ స్పందన కూడా ఏంటంటే డెవలప్మెంట్ యాంగిల్ అని మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడిన మేము వేసిన ఎండ్ టు ఎండ్ రోడ్స్ కావచ్చు, అండర్ గ్రౌండ్ సివరేజ్ ప్రాజెక్ట్ కావచ్చు, సంగం బ్యారేజ్ తీసుకొచ్చిన డ్రింకింగ్ ప్రాజెక్ట్ కావచ్చు, నెక్లెస్ రోడ్ కావచ్చు, బారాషాహి దర్గా ఒకప్పుడు 2014 ముందు ఎలా ఉండింది, 14 నుంచి 19 దాకా ఎలా ఉంది, 19 నుంచి ఇప్పుడు దాకా ఎలా ఉంది అనేది చక్కగా కంపేర్ చేసుకుంటున్నారు. అన్నా క్యాంటీన్స్ కావచ్చు, అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ కట్టాం. అసలు ముస్లిమ్స్గా ఎక్స్క్లూజివ్గా ఒక చక్కటి షాదీ మంజిల్ కట్టాం. ఇలా అనేకమైన కార్యక్రమాలు చేసాం, ప్రజలకు అవసరమైనవి. అందువల్ల ఈరోజు వాటిని గుర్తుపెట్టుకొని ఎక్కడికి పోయినా చక్కగా వాళ్ళు మేము చేసిన డెవలప్మెంట్ని వాళ్ళు గుర్తు చేస్తూ ఈరోజు ప్రజలు ఆదరిస్తున్నారు. నిజంగా ప్రజలకు సేవ చేసినప్పుడు ఆదరిస్తారనే దానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ అవసరం లేదు. అలాగే మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ సంగం నుంచి నెల్లూరు వాటర్ కావచ్చు, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఎన్టీఆర్ హౌసింగ్ కావచ్చు, అన్నీ కూడా సగంలో ఆగిపోయినాయి. మరి టీడీపీ అధికారంలోకి వస్తే వీటిని చేపట్టే అవకాశం ఉందా, పూర్తి చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగానండి. ఆల్మోస్ట్ 85 to 95% అవి పనులు అయిపోయినాయి. అండర్ గ్రౌండ్ సివరేజ్ తీసుకుంటే ఆల్మోస్ట్ సిటీలో అయిపోయింది. కనెక్షన్స్ ఇవ్వటం ఇళ్లలో నుంచి వచ్చే టాయిలెట్ వాటర్ కానీ, బాత్రూమ్ వాటర్ కానీ, కిచెన్ నుంచి వచ్చే వాటర్ అంతా పైప్లో కనెక్షన్ ఇవ్వటం ఉండేది. కనెక్షన్ ఇచ్చేస్తే ఆల్మోస్ట్ ఇది అయిపోతుంది. రాగానే ఇమ్మీడియట్గా టేకప్ చేసి అది చేయటం జరుగుతుంది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలా, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే తినే తిండి, తాగే నీరు ఇంపార్టెంట్. అందుకని దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి సంగం బ్యారేజ్ నుంచి తీసుకొచ్చాం. అసలు సంగం బ్యారేజ్ నుంచి ఎందుకు తీసుకొచ్చారు, ఇక్కడ ఉంది కదా అడగచ్చు. పెన్నా రివర్లో మనకి ఎండాకాలం ఇక్కడ వాటర్ కిందకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఆ ఎర్రటి మట్టి వాటర్ రావటం ప్రజలు ఇబ్బంది పడుతుంటే అందులో నీళ్లు కూడా ఫుల్గా ఉండవు. సంగం బ్యారేజ్లో అయితే 365 రోజులు పుష్కలంగా నీళ్లు ఉంటాయి. అందుకని అక్కడి నుంచి నీళ్ళని డ్రా చేసి పక్కనే ఉండి కొండ మీదకి లిఫ్ట్ చేసి అక్కడ శుద్ధి చేసేటట్టుగా ఇచ్చేసాం. అంటే మొత్తం వాటినంతా క్లీన్ చేసి అక్కడి నుంచి వదిలేస్తే బై గ్రావిటీ వచ్చేటట్టుగా ఆ ప్రాజెక్ట్ ఆపేసారు. అది కూడా రాగానే టేకప్ చేస్తాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ చక్కగా ఇంట్లో ఉండాలి. చంద్రబాబు నాయుడు కళ ఒకటే, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఇంట్లో ఉండాలి. అలాంటి ఇల్లు కట్టమన్నారు. 43,000 ఇళ్ళు నెల్లూరులో యాక్చువల్గా కట్టాం. ఆల్మోస్ట్ అయ్యి ఫైనల్. వాటిని కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వాల. మెజార్టీ ఎక్కడికి పోయినా ఇప్పుడు తిరిగిన దాంట్లో 5-6 ఇళ్ళు అదే అన్నారు, సార్ మేము డబ్బులు కట్టాము మాకు ఇంకా ఇవ్వలేదు, అది చెప్తున్నారని. ఎన్టీ రామారావు గారు ఫస్ట్ స్టార్ట్ చేశారు, భారతదేశంలో ఫస్ట్ ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని. ఖచ్చితంగా చేయటం జరుగుతుంది. అలాగే 75 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ మైనార్టీ నాయకుడికి వైసీపీ సిటీ అభ్యర్థిగా ఇవ్వడం జరిగింది ఖలీల్. మరి ఖలీల్తో పోటీ ఏ విధంగా ఉండబోతోంది? పోటీ అనేది ఒకటేనండి. ఎప్పుడైనా పోటీ అనేది పోటీయే. అది ఎవరైనా అంటే కమ్యూనిటీ, క్యాస్ట్ అనేది కాదు. వాళ్ళు ఆ విధంగా నాయకుడిని పెట్టుకున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా నాయకుడిని పెడుతుంది. కాబట్టి ప్రజలు ఎవరికి ఏం చేశారనే దాని మీద ఉంటుంది. కానీ కమ్యూనిటీ, క్యాస్ట్ అనేది చూసే చాలా తక్కువ. ఎందుకంటే డెవలప్మెంట్ చేస్తే వేస్తారు, లేకుంటే వేయరు. ఇప్పుడు తెలుగుదేశంలో ఒక్కొక్కరు 6 సార్లు గెలిచిన ఉన్నారు. వాళ్ళందరూ కమ్యూనిటీ మీద గెలవాల, ప్రజలకు సేవ చేసి గెలిచారు, సేవ వల్లనే గెలిచారు. కాబట్టి మేము నమ్ముకునేది కూడా ప్రజలకు సేవ చేస్తే ప్రజలు గెలిపిస్తారని నమ్ముకుంటున్నాం. అంటే ఈసారి వార్ వన్ సైడ్ అవ్వచ్చా? అంటే ఇప్పుడు కూడా నేను ఎప్పుడు అలా భావిస్తున్నానండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాను కాబట్టి ఎప్పుడు కాంపిటీషన్ ఉంటుంది. దాంట్లో ఎప్పుడు మనం చేయాల్సిన బాధ్యతగా మనం చేయాలా. అందువల్ల ఖచ్చితంగా సామాన్యుడికి, ఒక వ్యాపారవేత్తకి జరుగుతున్న పోరు అనేటువంటి టాక్ తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు సామాన్యుడు అంటే నేను పుట్టి పెరిగింది ఒక తాటాకుల గుడిసెలోనండి. హరినాథపురంలో ఒక తాటాకుల ఇంట్లో పుట్టి పెరిగా. ఎంఎస్సీ అయ్యి విఆర్ కాలేజీలో లెక్చరర్గా ఉన్నప్పుడు కూడా, పిల్లలకు ట్యూషన్లు చెప్పేటప్పుడు కూడా ఆనం రమణారెడ్డి మీకు అందరికీ తెలుసు, ఈరోజు యూట్యూబ్లో ఫేమస్. అతనికి ట్యూషన్లు 1979 చెప్పా. అతను కూడా ఆ తాటాకు గుడిసెలోనే, వాళ్ళ సిస్టర్ కూడా ఆ తాటాకు గుడిసెలోనే చెప్పా. అక్కడి నుంచి రేకుల ఇళ్ళు, అక్కడి నుంచి బిల్డింగు, అక్కడి నుంచి అలా కింద స్థాయి నుంచి ఎదిగినోడిని. నేను తాటాకుల గుడిసెలో ఉన్నప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడినోడిని తెలుసు, నాకు అన్నీ తెలుసు. అందువల్ల పేదరికం అనేది నా అంత తెలిసిన వాళ్ళు ఈ నాయకులు ఎవరు కాదు.
నా అంత తెలిసిన వాళ్ళు ఈ నాయకులు ఎవరు కాదు. నేను కష్టపడి డెవలప్ అయ్యాను కాబట్టి ఊరికినే ఆయన గొప్పవాడు మేము పేదవాడు అనేది అరవబడలే. నా అంత పేదవాడు చదువుకొని బయటకు వచ్చి ఉద్యోగం చేసేటప్పుడు కూడా నేను విఆర్ కళాశాలలో నేను పార్ట్ టైం జాయిన్ అయితే 1979లో నాకు గంటకు 4 రూపాయలు ఇచ్చినాడు ఆనం భక్తవత్సరెడ్డి గారు. గంటకు 4 రూపాయలు 3 నెలలు పనిచేస్తే నాకు 120 రూపాయలు జీతం. నేను తీసుకోవాలా, ఇంట్లో ప్యారలల్గా ట్యూషన్ స్టార్ట్ చేశా, అందుకని తీసుకోవాలా. ఆనం భక్తవత్సరెడ్డి గారు స్వర్గంలో ఉంటారు. ఆయన ఒకటే అన్నాడు, ఒక గోల్డ్ మెడలిస్ట్కి 3 నెలలకు 120 రూపాయలు వచ్చేది ఏంది కరెక్ట్ కాదని నెలకు 400 ఫిక్స్ చేశారు. అట్లా చిన్నగా ఎదిగి వచ్చినాడు నేను. కాబట్టి ప్రజల కష్టాలు ఇబ్బందులన్నీ నాకు తెలుసు. అందువల్ల ఏదో ఊరినే వాళ్ళు ఏదో నన్ను డీఫ్రైన్ చేసి ఓట్లు కొల్లగొట్టుకోవాలంటే తప్పది. అసలు రియల్ బ్యాక్ లైఫ్ పోతే వీళ్ళందరికంటే పూరెస్ట్ ఆఫ్ పూర్. మా ఫాదర్ 8th క్లాస్ చదివింది, ఒక ప్రైవేట్ బస్ కండక్టర్. మా మదర్ ఏలుముద్ర. అలాంటిది ఈరోజు వచ్చామంటే కష్టం మీద వచ్చాం. అందువల్ల నేను ఎవరినైనా ఎక్కడైనా పిల్లలున్నా కష్టపడండి, చదవండి అంటున్నాను. ఆర్గనైజేషన్లో కూడా అదే నేను చెప్పింది. కాబట్టి ఊరికినే నారాయణ సార్ గొప్పవాడు మేము పేదవాడు అనొద్దు. నేను పేదరికం నుంచి వచ్చినాను. రైట్ సార్, చివరిగా నారాయణ గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారు? ఖచ్చితంగా అండి 2014లో నేను నెల్లూరు సిటీ నుంచి కానీ రాష్ట్రంలో నుంచి కానీ ఎక్కడా ఓట్లు అడిగి నేను మంత్రి కాల. 93 నుంచి తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో తీసుకుని మంత్రి చేశారు. కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఈ 28 రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేసి ఒక 6 లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఒక 50,000 మంది ఈరోజు నారాయణ గ్రూప్లో నెల జీతం తీసుకుంటున్నారు. అంటే 50,000 కుటుంబాలు డైరెక్ట్గాను, 1,00,000 కుటుంబాలు ఇండైరెక్ట్గా బతుకుతున్నారు. అలా ఇంత ఎదిగింది ఎక్కడి నుంచి అంటే ఈ గడ్డ నుంచే, ఈ నెల్లూరు గడ్డ నుంచే. అందుకని నెల్లూరుకి చేయాలని నన్ను ఎవ్వరు అడగల. అండర్ గ్రౌండ్ సివరేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇళ్ళు కానీ నాకై నేనే చేశా. బారాషాహి దర్గాలు ఆ చేయమని ఎవరు అనలా, నాకై నేనే చేశా. నెక్లెస్ రోడ్ ఎవరు ఆలోచన కాదు. హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ ఉన్నప్పుడు మనకు స్వర్ణాల చెరువు ఉంది కదా, ఇక్కడ ఎందుకు నెక్లెస్ రోడ్ పెట్టి చేశా. ఈ విధంగా నన్ను ఎవరు అడగలే, నేనే చేశా. అయితే ఈరోజు నెల్లూరులో నేను ఓటు అడుగుతున్నా. ఈరోజు నాది బాధ్యత. నెల్లూరులో ఉన్న కార్యకర్తలు కానీ, నెల్లూరు ప్రజలు కానీ బాధ్యత నాది. ఖచ్చితంగా తీసుకుంటాను. ఖచ్చితంగా నెల్లూరుకి ఏదైతే టేకప్ చేసామో అవన్నీ కంప్లీట్ చేస్తాను. నేను అన్నీ టేకప్ చేశా. ఒక మున్సిపాలిటీకి చట్టబద్ధంగా ఇవి చేయాలని ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్లో అయితే 18 ఇష్యూస్ మీద టేకప్ చేయాలంటుంది. రాష్ట్ర గవర్నమెంట్ కొన్ని యాడ్ చేసుకోవచ్చు, 21 దాకా ఉండే, ఇప్పుడైనా మార్చారో తెలియదు. అన్నిటినీ టేకప్ చేశా. అన్నా క్యాంటీన్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, తర్వాత నిరుపేదలకు సంక్షేమాలు కావచ్చు. కాబట్టి అన్నిటినీ కంటిన్యూ చేస్తా. ఖచ్చితంగా నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీ, వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ సిటీ ఇండియా చేయటమే నా కళ. నెల్లూరులో అభివృద్ధి చేసి చూపించడమే తన కళ అంటున్నారు. ఖచ్చితంగా మిగిలిపోయిన డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే అది అభివృద్ధి అనేది ఏదైతే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానంటున్నారు నారాయణ. కెమెరామెన్ వంశీకృష్ణారెడ్డితో హుసేన్, సాస్ టీవీ.